ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాడిని ఆర్థికంగా ఎదగాలన్నా, పేదవాడి పిల్లలు ఉన్నతంగా చదువులు చదువుకోవాలన్నా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అవసరమని చెప్పేసి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు కళలని సహకారం చేయడానికి వచ్చిన వ్యక్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో 151 సీట్లతో అత్యధిక భారీ విజయంతో చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద, బడుగు, మధ్య వర్గాలకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అందించారు. అలాగే రాష్ట్రాన్ని ఆర్థికంగా, అలాగే పారిశ్రామికంగా, అభివృద్ధి పరంగా ఏ విధంగా పరుగులు పెట్టించాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినప్పటికీ అప్పటి ప్రతిపక్ష పార్టీ వేసినటువంటి ఎత్తులలో కుట్రలు పన్నినటువంటి పన్నాగాలను ఎదుర్కొనలేక అధికారం కోల్పోయిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం కోల్పోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఈరోజు తన పార్టీ కార్యకర్తలు, తన నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి న్యూట్రల్ పీపుల్ ఇంత ఎత్తున అత్యధికంగా ఘనంగా జరుపుతూ ఉన్నారంటే మేధావులకు, విశ్లేషకులకు కూడా విచిత్రంగా ఉంది. అధికారం కోల్పోయిన 6 నెలల తర్వాత నైరాశ్యంలో ఉన్నటువంటి ఒక పార్టీ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరపటం ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా.